సరే మీరు రండి సార్ మీరు రండి సార్ మీరు రండి. అందరికి కూడా కార్యక్రమ పనులందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా మనం అందరం కూడా ఒక సమస్య అనుభవిస్తూనే ఉన్నాం. దాంట్లో ముఖ్యంగా మనం గమనించినట్టయితే ఈ కుటుంబాలన్నీ కూడా ఇవాళ ఉమ్మడి కుటుంబాలు కాస్త చిన్న వ్యవస్థ మారిపోయింది. అన్నదమ్ముల మధ్య అనుబంధం పోయింది. ఆర్థిక లావాదేవీలు బాగా పెచ్చుబిడుతున్నాయి. ప్రేమానురాగాలు పోయింది. మత విద్వేషాలు కానివ్వండి, కుల మత భేదాలు కానివ్వండి, బాగా పెచ్చుబీరిపోయింది. వీటితో పాటుగా ఈ రంగాలు కూడా బాగా వెనకబాటుతనంగా ఉన్నాయి. రంగాలు ఉన్నాయి, నృత్యం లేకుండా పోయినాయి. కళారంగం కానివ్వండి, ఇలాంటి రంగాలు అన్నీ కూడా నృత్యం లేకుండా పోయినాయి. అంటే అన్ని రంగాల్లో కూడా గ్యాప్ ఏర్పడింది, కొరత ఏర్పడింది. ఇంకా ఈ జనరేషన్ ఏదైతే ఉందో కొద్ది కాలమేగా, నెక్స్ట్ జనరేషన్ అసలు ఉన్నాయనే విషయాలు కూడా గుర్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి తర్వాత జనరేషన్కి అందియాల్సిన ఇవన్నీ ఉన్నాయన్న బాధ్యత ఈ జనరేషన్ మీద ఉంది. నేను ఎప్పుడు కూడా తపన పడతా ఉంటా, పిల్లలకి చదువు ఒకటే కాదు, చదువు కన్నా ముఖ్యమైనది సంస్కారం కావాలి. అది తల్లి దగ్గర లేకపోతే గురి దగ్గర మాత్రమే లభించాలి. వాళ్ళ తమ్ముడు కూడా ఇచ్చే పరిస్థితి అనమాట సంస్కారం. గురువుని చదివిస్తున్నారు కానీ గురువు కూడా సంస్కారం ఇయ్యలేని పరిస్థితి కనబడుతుంది. బట్ ఇలాంటి రంగాల ద్వారానైనా పిల్లలకు సంస్కారం అందే అవకాశం ఉంది. మా చిన్న ప్రయత్నంగా మేము ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అయితే విశ్వజనంగా మా దగ్గరకు వచ్చినప్పుడు ఇది ఏదో ఈ జనరేషన్ ఉపయోగపడే పరిస్థితి ఉన్నదన్నతో దానికి వెనకాల నేను ఉన్నాను. నా వీలైతే నా సహకారాన్ని మీకు అందిస్తానని చెప్పడం జరిగింది. దానిలో భాగమే ఈ రోజు ఇక్కడ కార్యక్రమం ఇవ్వాలి. దీని గురించి మనం ఎక్కువ చెప్పాల్సిన పర్లేదు. పాటలు విని ఆనందించడం వల్ల నేను అనుకుంటా చెవిటి వాళ్ళు కూడా కనీసం ఆవభావం చూసి తల ఊపుతారేమో. ఎందుకంటే దానికి అంత శక్తి ఉంటుంది. ఈ పూటకే పుట్టిన బిడ్డ కూడా ఆ తల్లి గొంతు వింటే, పాట వింటే ఆ ఏడుపు మానేస్తుంది. గానానికి అంత గొప్పగా ఉంటుంది. అందుకనే శిశురు వ్యక్తి, పశురు వ్యక్తి, వ్యక్తి గానం పని అని పని అన్నమాట. పాములు కూడా, రాజు పాములు కూడా నాట్యం చేస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఎవరైనా వ్యవసాయానికి అనుబంధంగా ఎవరైనా ఉంటే కనుక తెలుస్తుంది, వ్యవసాయ క్షేత్రాల్లో కూడా ఈ పాఠం పెడుతున్నారు. పాఠం పెడితే దిగుబడి ఎక్కువ వస్తుంటారు. నిరూపించబడ్డారు, శాస్త్రం చెప్తున్నారు. పెద్ద పెద్ద డైరీ ఫామ్లలో కూడా మైక్ సిస్టమ్ పెడుతున్నారు, సౌండ్ సిస్టమ్. పాల దిగుబడి ఎక్కువ వస్తుందట. చెట్లు కూడా పులకరిస్తాయట. మరి అంత గొప్పైన శక్తి పాటకు ఉంటుంది. ఆ పాట కర్మలు దిగిపోతుంది, కవులు కూడా కర్మలు అయిపోతున్నారు. మన సినీ సంగీతం కనుక చూస్తే ఎంత బెరితలు వేస్తుందో మనం చూస్తున్నాం. మాకు ఇక్కడే ఫంక్షన్ ఉంటుంది పక్కన, ఆ డీజేలో పెడతారు. దాని అర్థం ఎందుకు కూడా తెలియదు ఆ పాటకి. వికృత చేష్టలవి, వికృత పాటలు. ఆ కవులు ఎక్కువైపోయింది ఇప్పుడు. సంస్కారహీనంగా పాటలు పాడేవాళ్ళు కూడా అంతే. ఆ పాటలకి నేను అనుకున్న ఒంటి మీద దుస్తు లేకపోతే బాగుండే పాటలు. అలాంటి పరిస్థితులు ఒక చక్కటి వేదికను ఏర్పాటు చేస్తారని వారు ముందుకొచ్చినట్టు మన అందరం కూడా జంగమ వాసులుగా నేను గమనిస్తున్నాం. వాటి సదా మాది కాదు సార్, ఈ అభిమానం, ఈ ఆలోచన అందరూ సహకారం ఉంటుంది సార్. ఇది చాలా కాలం ఉన్నంత కాలం ఒక వేదికగా మారాలని నేను మనసారా కోరుకుంటూ
సమయం ఎక్కువ ఆల్రెడీ 12 అయిపోతుంది కాబట్టి ఎక్కువ మాట్లాడడం తర్వాత జరిగే కార్యక్రమం మాట్లాడుతున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షులకు ధన్యవాదాలు. మీరు మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చి ఆ ఆహ్వానాన్ని మన్నొచ్చి చేసినందుకు ఒకసారి అందరూ కూడా తప్పనితో అలాగే ఈ కార్యక్రమానికి మూలాధారం, ఈ కార్యక్రమానికి ఒక అద్భుతమైన వేదిక సమకూర్చి మనకి అంతగా విద్యాభిమాని విద్యావేత్త ఎంతో